రైస్ వాళ్ళు నమస్తే అండి. ఈ మిషన్ వచ్చేసి పాడీ రేపర్ వాండా కంపెనీ వారిది 5 హెచ్‌పి పవర్ స్టోవ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ మిషన్ మెయిన్ పర్పస్ వచ్చేసి పాడీ కటింగ్ కోసం మార్కెట్‌లో తీసుకొచ్చారు. మెయిన్‌గా ఇది పాడీ రేపర్, పాడీ కటింగ్ మిషన్ మాత్రమే తీసుకొచ్చారు కాబట్టి పాడీ కటింగ్‌తో పాటు ఇంకేవి కట్ చేసుకోవచ్చనేది మీకు క్లియర్‌గా చెప్తాను. సో, పాడీ కటింగ్‌తో పాటు రాగులు కటింగ్ అంటే సోల్ అంటారు చూసారా? వాడు ఆ సేను కూడా మీరు కట్ చేసుకోవచ్చు. దాంతో పాటు నూలు అంటారు చూసారా? నూజేన్ అంటారు నూలు. ఆ నూచేను కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా వస్తే పెసరు చేను, మినప చేను అంటారు చూసారా? పెసలు, మినపలు అంటారు చూసారా? ఆ సేలు కూడా కట్ చేసుకోవచ్చు. సో, మిషన్ విషయానికి వస్తే 1 ఇయర్ మిషన్ వారంటీ ఉంటది. అలాగే మైలేజ్ విషయానికి వస్తే 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి గంట నుంచి గంటన్నర మధ్యలో వస్తది. సో, మెయింటెనెన్స్ వస్తే జీరో మెయింటెనెన్స్ అండి. ఇంజిన్ వర్క్ మెయింటెనెన్స్ వస్తే జీరో మెయింటెనెన్స్. ఒక ఇంజిన్ ఆయిల్ టైమ్ టు టైమ్ మార్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఏదైతే చెప్తారో అది మార్చుకుంటే సరిపోతుంది. దాంతో పాటు గేర్ ఆయిల్ ఏదైతే ఉందో గేర్ బాక్స్ ఉంటది కదా! గేర్ బాక్స్ కూడా వాళ్ళు ఏదైతే చెప్తారో మీరు ఆ టైంలో మార్చుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు సైన్ వస్తుందండి. ఆ సైన్‌కి మీరు ప్రతి హాఫ్ అన్ అవర్‌కి కూడా ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ సైన్ వీటెక్కిపోతే అయిపోతది. సో, ఇది మెయింటెనెన్స్‌కి వచ్చేసరికి ఇదే మెయింటెనెన్స్. ఇంక అంతకు మించి మెయింటెనెన్స్ ఉండదు. సో, మరి ఇది ఎలాంటి రైతులు ఉపయోగపడుతుందంటే చిన్న రైతులకండి. ఎవరైతే రైతులు ఉంటారో కూలీలు దొరకరు ఆ రైతులకి. కూలీలు దొరికినా సరే వాళ్ళు అనుకున్న టైంలో కటింగ్ అవ్వదు. సో, కటింగ్ అవ్వకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే టైం సేవ్ అవ్వదు. టెన్షన్ అంటే రైతులు వస్తారో రారు, కటింగ్‌కి చేస్తారో చేయరు అని ఒక టెన్షన్ ఉండిపోతది. అంటే వర్షాకాలం వచ్చిన దాని మీదే మైండ్ ఉండిపోతది. సో, దీనివల్ల ఏంటి యూస్ అంటే ఒక ఎకరాన్ని 10 మంది కూలీలు 1 డేలోకి వస్తే ఇదొచ్చేసి 2-2.5 గంటల మధ్యలోకి వస్తది. సో, దీనివల్ల ఏంటంటే రైతుకి టెన్షన్ ఉండదు. సో, టైమ్ సేవింగ్ ఉంటది. మనీ సేవింగ్ ఉంటది. సో, ఇది ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మినిమమ్ 5 సంవత్సరాలు వరకు